హాయ్ అండి. ఈరోజు నేను మీకు శిల్పారామం చూపిద్దామని వచ్చాను. బోనాలకి స్పెషల్గా ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. ఇటు పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. ఇది టికెట్ కౌంటరు. పెద్దవాళ్ళకైతే 40 రూపీసు, చిన్నపిల్లలకైతే 20 రూపీసు. నేను మా ఇద్దరు తమ్ముడు వాళ్ళు వెళ్ళామండి. మీకు తెలుసు కదా, వాళ్ళు అఖిల్, హరీష్. ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్లో స్టాల్స్ పెట్టారు కొన్ని. ఇవి హ్యాండ్ మేడ్ అనమాట అంతా. వాటి యొక్క డీటెయిల్స్ అంతా మీకు కనిపించేలాగా చూపిస్తున్నాను. అంటే అవి ఏ ఊరికి సంబంధించింది, ఎక్కడి నుంచి తయారు చేశారనేది వాళ్ళు బ్యానర్ పెట్టుకున్నారు వాళ్ళకి స్టాల్కి. అది కూడా చూపిస్తున్నాను, మీరు చూడండి. మీకు ఏదైనా వస్తువు నచ్చిందన్నట్టయితే ఆ స్టాల్ చూసుకొని ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, రాధాకృష్ణులు, గాంధీ బొమ్మ, గాంధీ తాత బొమ్మ కూడా చాలా బాగుంది. ఇలా చూసుకుంటే ఇది షాప్ అంతా పెయింటింగ్కి సంబంధించింది అనమాట. హ్యాండ్మేడ్, మొత్తం అంతా హ్యాండ్మేడే. అది ఆర్టిఫిషియల్గా ఏముండదు, మొత్తం హ్యాండ్ తోటి చేసిందే ఉంటుంది. ఇవి కూడా పూసలతోటి చెవి రింగ్స్ ప్లస్ నెక్లెస్ లాగా చాలా బాగా చేశారు. ఇది కూడా మనకు తెలిసిందే కదా. ఇవి బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, లంచ్ బాక్స్ కోసం, వాటి కోసం. లేడీస్ కోసం కూడా చాలా ఐటమ్ ఉన్నాయండి. గాజులు, నెక్లెస్లు, ఇలా చాలా ఐటమ్ ఉన్నాయి. చూడండి, కొంచెం స్పీడ్గా తీసుకెళ్తున్నాను. చాలా స్టాల్స్ ఉండడం వల్ల నేను డీటెయిల్డ్గా చూపించలేకపోతున్నాను. మీకు కావాలి అంటే మీరు పాజ్ చేసి చూడండి, వచ్చి కొనుక్కోండి, ఇంకా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు చూసుకుంది ఎంట్రీ అవ్వకముందే స్టాల్స్ పెట్టారనమాట, లెఫ్ట్ రైట్ సైడు. నెక్స్ట్ వచ్చేసి మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఒకటి. ఇది ఫుడ్ కోర్ట్. నెక్స్ట్ వ్యూ వచ్చేసి ఇలా ముందుకెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఇట్లా జారడానికి అంతా ఉంటుందండి. తమ్ముడు వాళ్ళని కూడా పంపించారు, ఒక పైనుంచి హాయ్ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు వాళ్ళు కిందకు వస్తారు. ఇలా అందరు ఒకటేసారి రావడం వల్ల ఇరుక్కుపోయారు, వచ్చేసారు. దీనికి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇటు టాయిలెట్స్ అని ఉందండి. లెఫ్ట్ సైడ్ టాయిలెట్స్ ఉన్నాయి. దాని వెనకాల ఇక్కడ బోటింగ్ చేయడానికి ఉంది. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అవి రిపేర్లో ఉండడం వల్ల అది యూజ్ చేయట్లేదు, అంటే ఎవరికి అలౌ చేయట్లేదు. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఫన్నీగా క్లిప్స్ దిగుతున్నారు. ఈ ప్లే గ్రౌండ్కి కొంచెం రైట్ సైడ్లో చూసుకుంటే మనం వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. పెద్ద కొండ మీద నుంచి వాటర్ పడుతున్నట్టు మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూడండి. అదిగోండి చూడండి, ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది అనమాట. జెన్యున్ అంటే రియల్గా వచ్చిందేం కాదు, జస్ట్ క్రియేట్ చేశారనమాట అలా మనకి లుక్ కోసం. దాని ఫ్రంట్ సైడ్ చూసుకుంటే వ్యూయింగ్ ఇలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్. ఇక్కడ చూడండి, డ్రాయింగ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏదైతే, ఏ వస్తువు అయితే మీకు నచ్చిందో, ఏ డ్రాయింగ్ అయితే మీకు నచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆర్ట్స్ అంతా. నాకైతే చాలా నచ్చాయి అన్నమాట. మీకు ఎలా అనిపించిందో, ఏదైతే బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, కచ్చిప్ లాగా ఉంది అవి. వాటి మీద డ్రాయింగ్ లాగా, అంటే ఆర్ట్ లాగా చేశారనమాట, కుట్టారు. ఇది కూడా హ్యాండ్మేడ్ అండి, చేత్తో చేస్తారంట. నేను వాళ్ళని అడిగాను, చాలామందిని అడిగాను స్టాల్స్లో, ఎలా చేస్తారండి ఏంటి అంటే ఓన్లీ హ్యాండ్మేడేనంట. రెడీమేడ్గా దొరికేవి ఏమి మేము అమ్మమండి, మేము అలాంటి తయారు చెయ్యము అని కూడా చెప్పారు వాళ్ళు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఆ బ్యానర్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, చెక్క బొమ్మలు. ఇవి మీకు గుర్తున్నాయా? చెక్క బొమ్మలు ఎక్కువ ఏ ఫెస్టివల్కి వాడతారో కూడా మీరు చెప్పండి. బొమ్మల కొలువు అని పెడతారు, అది మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మీకు కనిపించేలాగా బ్యానర్ చూపిస్తున్నారు, వాళ్ళ స్టాల్ది చూపించాను నేను. ఇవి చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి బొమ్మలు. ఇంకా ఇంట్లో వాడుకునే
వంట సామాన్లకు వాడుకునే వస్తువులు, కూరగాయలు కట్ చేసుకోవడానికి బోర్డు, ఇలా చాలా ఉన్నాయి. పాండిచ్చేరి నుంచి వచ్చారంట వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. అగరబత్తులు అవి ఉంటాయి కదా స్మెల్ కోసం, ఇంట్లో ఫ్రేగ్రెన్స్, దేవుడి బొమ్మలు చాలా పెట్టారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసి తెలంగాణ. ఇవి వచ్చేసి కాటన్ శారీస్ అండి. పెద్దవాళ్ళకైనా లేడీస్కి చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే ప్యూర్ కాటన్ తోటి తయారు చేస్తారని అంటారు కదా, సేమ్ అలా అన్నమాట. అవే ఇవి కూడా చూడండి. ఇలాంటి ఆర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి భలే చెక్కారు, అసలు చెక్కతో అనుకుంటా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ డ్రాయింగ్స్ లాగా ఫ్రేమ్స్ చేశారు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవి. నెక్స్ట్ అది అయిపోయాక ముందుకు వచ్చేస్తే ఇట్లా లోపల వ్యూ అండి. ఇది దాటి ముందుకెళ్తే మనకి భరతనాట్యం చేసేటువంటి స్టేజ్ కనిపిస్తుంది. అదిగో చూడండి. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా. ఇలా స్టార్టింగ్లోనే స్టాచ్యూ లాగా ఉంటాయి 2 బొమ్మలు. అదిగో చూడండి, ఎంత చాలా క్రౌడ్ ఉన్నారు. చాలా అంటే చాలా చాలా క్రౌడ్ ఉన్నారు. ఫ్యామిలీలు, పిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి, భరతనాట్యం. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది క్లోజ్ వ్యూ అనమాట. చూడండి, చిన్న పిల్లలు ఎంత క్యూట్గా చేస్తున్నారో. నాకైతే నేను ఇంప్రెస్ అయిపోయా వాళ్ళ డ్యాన్స్ చూసి. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడండి ఎంతమంది చూస్తున్నారో. వ్యూ చూపిస్తున్నాను నేను మీకు. 10 మినిట్స్కి జనాలు పెరుగుతూనే ఉన్నారు. నేను ఫస్ట్ చూపించిన దానికి దీనికి చాలా మంది పెరిగారు చూడండి. అసలు వస్తూనే ఉన్నారు. నేను 2 hours దాకా టైం స్పెండ్ చేసా అక్కడ, కానీ చాలామంది వస్తూనే ఉన్నారు. క్రౌడ్ అసలు తగ్గట్లేదు. మేబీ ఎగ్జిబిషన్ అని కావచ్చు. చూడండి, వాళ్ళు చాలా బాగా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేశారు. నాదైతే నాకు చాలా బాగా నచ్చింది. పార్ట్ 2 కూడా ఉందండి. పార్ట్ 2 మిస్ అవ్వకండి. దీనికంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లల కోసం ప్లే గ్రౌండ్, నైట్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఆ చిన్న పాపలు చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారో. ఆ మధ్యలో ఒక బాబు డ్యాన్స్ చేస్తున్నాడు, మీకు కనిపిస్తున్నాడా? అదిగోండి. ఇక్కడ నేను ఒక ట్రిక్ ప్లే చేశాను అనమాట. జస్ట్ అట్లా డిఫరెంట్గా కనిపించడం కోసం ఇట్లా రివర్స్గా తిప్పి మళ్ళీ నార్మల్గా చేసేసాను అనమాట. వీడియో లెంత్ అయిపోవడం వల్ల 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి రేపు రిలీజ్ చేస్తాను. పార్ట్ 2లో చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్, నైట్ వ్యూ, ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.